హలో ఫ్రెండ్స్, నేను మీ సఖీ. వెల్కమ్ టు వావ్ సఖీ రొటీన్స్. ఈరోజు నేను సూపర్ డిలీషియస్ అండ్ స్పైసీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక నేను ఒక బౌల్లో 1 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి. ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. త్రీ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇందులో బిర్యానీ మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కర్డ్ వేస్తున్నాను. ఇందులో 1 కప్ కర్డ్ 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. చిల్లీస్ 5 to 6 వేసాను. రెడ్ టమాటోస్ 2 వేసాను. 2 బిగ్ ఆనియన్స్ కట్ చేసి వేసాను. వీటన్నిటిని మిక్స్ చేద్దామండి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలుపుకుందాం. ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, టేస్ట్కి తగినంత వేసుకోండి. దీన్ని ఇలా ఒక 1 అవర్ పక్కన ఉంచుకుందాం. ఇక్కడ స్టవ్ మీద ఒక విజిల్ ఉంచాను. ఇందులో 100 ml వరకు ఆయిల్ వేసాను. ఇలా ఆయిల్ వేడెక్కాక మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఇందులో వేద్దాం. ఇందులో మీరు ఆనియన్స్ ముందే వేయించుకొనైనా వేయచ్చండి. నేను ఇలా వేసాను. ఈ పద్ధతిలో చేస్తాను. ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి ఉంచుకుందాం. రైస్ తీసుకుందామండి. 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ పడుతుంది. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1 కిలో నానబెట్టి ఉంచుకుందాం ఒక 1/2 అవర్ ముందు. రైస్ కోసం పక్కన ఒక వెజిల్లో వాటర్ వేసి ఉంచుకుందాము. ఇలా తీసుకున్నానండి వాటర్. ఇందులో దాల్చిన చెక్క 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 3 ఇలాచి, 1 or 2 స్పూన్స్ ఆయిల్, 1/2 లెమన్ ఇందులో వేస్తున్నాను. జ్యూస్ ఇలా తీసి వేసుకుందాం. దీనివల్ల రైస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇందులో వేసుకుందాం. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ ఇందులో వేసేద్దాం స్ట్రైన్ చేసి. సెవెంటీ 70% వరకు రైస్ ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం చికెన్లో వేసేద్దాం. ఇలా చికెన్ ఉడికిపోయింది. ఇక్కడ ఇందులో మనం పక్కన బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో వేసేద్దాం. ఇలా ఫుడ్ కలర్, రోస్ట్ చేసిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర మొత్తం ఇందులో గార్నిష్ చేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్తో ప్లేట్ని కవర్ చేసి ఇలా పైన ఉంచుకుందాం. ఇలా కింద ప్యాన్ ఉంచేసి ఒక 30 minutes ఇలా ఉంచేద్దాము. పైన వెయిట్ ఏదైనా పెట్టేసి చూద్దామండి. 30 minutes అయింది. చూసారా? వావ్, వెరీ డిలీషియస్ బిర్యానీ రెసిపీ రెడీ. చూడండి రైస్ ఇలా పొడి పొడిగా ఎంత బాగా వచ్చేసిందో, బ్రేక్ అవ్వకుండా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ సూపర్ డిలీషియస్ చికెన్ బిర్యానీ రెడీ.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.